అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రముఖులను, సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, అనుభవాలను మీ అందరితో పంచుకోవడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే విశ్రాంత ఐపీఎస్ ఆఫీసర్ అరవింద్ రావు గారు, అదేవిధంగా మాధవరావు గారు, అర్జున్ రావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇంటర్వ్యూస్ను ప్రచారం చేశాము. అదే రకంగా సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందరరాజన్ గారు, దోర్బల ప్రభాకర్ శాస్త్రి గారు, వీరు సంస్కృత భాష ప్రచారానికి తన వంతు కృషి గట్టిగా చేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా పర్యావరణ అంశాల గురించి చాలా గట్టిగా పనిచేస్తూ రాజకీయంగా కూడా యాక్టివ్గా ఉంటున్నటువంటి బులిశెట్టి సత్యనారాయణ గారు, వీరందరినీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈరోజు మన ముందు ఉన్నటువంటి వ్యక్తి జయధీర్ తిరుమలరావు గారు. వీరు జానపద కళల మీద, జాతుల మీద, అదే రకంగా గిరిజన జాతులు, వాళ్ళ ఆర్టిఫాక్ట్స్, వీటన్నిటి మీద చాలా పరిశోధన చేసినటువంటి వ్యక్తి. వీరి ఇంటర్వ్యూ మొదటి భాగంలో జానపద కళలు, జానపద కళలతో పాటు ఆంధ్ర ప్రాంతంలో, అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో రెండిట్లో కూడా ఉన్నటువంటి ఉపకులాలు, వాళ్ళ ఓరల్ ట్రెడిషను, సాహిత్యము, సాంగు, అదేవిధంగా పెయింటింగు, ఏ రకంగా వాటిని వాడతారు, ఈ అంశాలన్నింటినీ పార్ట్ 1లో మనం వీరితో డిస్కస్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2. దీంట్లో ప్రధానంగా గిరిజన తెగలు, మనకు కోయలు, గోండ్లు, వీళ్ళ ఈ తెగలలో ఉన్నటువంటి ఇదే రకమైనటువంటి ఫోక్లోరు, పెయింటింగు, సాంప్రదాయాలు, వాళ్ళ ఆర్టిఫాక్ట్స్ను, వీటి గురించి, అదేవిధంగా మ్యానుస్క్రిప్ట్స్ను ఎట్లా ప్రిజర్వ్ చేయాలి, మ్యానుస్క్రిప్ట్స్ సంపద వలన ఎంత సంపద మనకున్నది, ఏ అంశాలను దీని ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే వారు మ్యాన్స్క్రిప్ట్ డివిజన్ డైరెక్టర్గా కూడా గవర్నమెంట్లో పనిచేయటం జరిగింది. దీని గురించి కూడా తెలుసుకుందాం. నమస్కారం జయధీర్ తిరుమలరావు గారు. ప్రధానంగా ఇంతవరకు మనం జానపదుల గురించి, ఉపకులాల గురించి, వీటి గురించి చర్చించాము. ఇప్పుడు గిరిజనుల్లో ఇటువంటి కళలు, ఇటువంటి ఓరల్ ట్రెడిషన్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, అది కేవలం మన ఆంధ్ర అంటే తెలంగాణ ఏరియాకు, ఆంధ్ర ఏరియాకు పరిమితం కాకుండా ఇది వీళ్ళు మొత్తం ఈ దండకారణ్యం అంతటికీ చెందినటువంటి వాళ్ళు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి విభిన్నత్వం, తెగకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, వీటి గురించి కొంత మీరు చేసిన వర్క్ ఎక్కడెక్కడికి పోయినారు. ఇప్పుడు 18 తెగలు, ఉపతెగలు ఆదివాసులకు సంబంధించి తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో మరొక 4-5 ఎక్కువ అక్కడ ఉన్నాయి. ఈ ఉపకులాలలాగే అక్కడ కూడా ఉపతెగలు అంటాం. గోండు ప్రధాన తెగ. 8 రాష్ట్రాలలో గోండులు ఉన్నారు. మరి ఇంత పెద్ద రాజ్యం అది. అవును, గోండువన రాజ్యము, దండకారణ్యము, సెంట్రల్ ఇండియా, అదొక పొటెన్షియల్ ఏరియా అది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గోండు ఆదివాసులు. ఈ ఆదివాసులు హరప్పా, మొహంజోదారో కాలము కంటే ముందుగానే ఉన్నట్టుగా ఆర్యుల రాక, ఈ వీరి సంస్కృతి అక్కడ ప్రతిబింబించిందని, ఈ గోండులు వేసుకునేటువంటి ఈ కొమ్ములు, నెమలి ఈకలు, బేంగిరాజు పక్షి ఈకలు కోయలకు కూడా ఉన్నాయి, గోండులకు కూడా ఉంటాయి. ఆ పక్షి ఈకలు వాళ్ళ సంస్కృతికి అద్దం పట్టేటట్టుగా ఉన్నాయి. నెమలి ఈకల కంటే ముఖ్యమైనది బేంగిరాజు పక్షి ఈకలు. అది 2 నెమలి ఈ ఈకలు ఉంటాయి. ఒకటే ఇంత పొడుగుంటే ఇక్కడ ఒక ఈక ఉంటుంది, ఇక్కడ ఒక, అది 300-400 ఏళ్ళు కూడా ఉంటుంది. నెమలి ఈక 30-40 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు
ఆ ఈకల కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ బేంగిరాజ్ పక్షులని చంపి తీసుకుపోతున్నారు ఈకలు. అంటే అంత శ్రేష్టమైనవి. వాళ్లకు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ జీవితంలో అవి భాగమై ఉన్నాయి. వాటిని కాపాడినంత కాలం కాపాడారు. ఇప్పుడు వేటగాళ్ళని ఆపలేకపోతున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈక కూడా ఆదివాసీ సంకేతం. వాళ్ళ కిరీటాలు, వాళ్ళ దుస్తులు. మానుకోట దగ్గర సిరిచెంచులు అనేవాళ్ళు ఉన్నారు. ఈ సిరిచెంచులు 5,000 నెమలి ఈకలతో ఒక కాస్ట్యూమ్ ఉంటుంది. ఆ కాస్ట్యూమ్ని ధరించి వాళ్ళ హక్కు కోసం తిరుగుతూ పోతుంటారు. సిరిచెంచులు. నేను చెంచుల నల్లమల్లోనే ఉన్నారనుకున్నా, ఇక్కడ కూడా ఉన్నారు. అంటే మైదానానికి వచ్చేసారు వీళ్ళు. వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పేరు పెట్టుకొని ఆ ఈకలని దాచుకొని వాళ్ళు సందర్భోచితంగా వాటిని వేసుకుంటారు. వేసుకొని ఊళ్ళు తిరిగి సంచారం చేస్తూ మళ్ళీ వాటిని పాటలు పాడుతూ వాళ్ళ హక్కుని తీసుకు. అంటే ఒక్కొక్క ఆదివాసీ తెగ ఒక్కొక్క రకమైనటువంటి వేషభూషణలు ఉన్నాయి. వైవిధ్యత, ఆహారంలో వైవిధ్యత, ఇది వేషభూషణలో వైవిధ్యత, సంగీతంలో వైవిధ్యత. అక్కడ ఉండే కోయలకు ఉండే డోలి వీళ్ళకి ఇక్కడ ఉండదు. అక్కడ డోలి మీద మహాకథనాలు పాడతారు. ఇక్కడ కిక్రీ వాద్యంతో పాడతారు. ఈ కిక్రీ వాద్యం మళ్ళీ మనకు సెంట్రల్ ఇండియా అటువైపు ఎక్కడో ఒక దగ్గర ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఏ రవాణా సౌకర్యం లేని కాలంలో వీటి ప్రాచుర్యం పొందినాయి వివిధ ప్రాంతాలలో, వివిధ రూపాలలో. అది నాకు ఆశ్చర్యం కల్పిస్తుంది. ఇప్పుడు మనము ఆదివాసీ ఉట్నూరు నుంచి ఇంకో చోటికి గుంజాలకు పోవాలంటేనే మనకు అదొకలాగా ఉంటుంది. మరి అప్పుడు ఎట్లా సాధ్యమైంది? వాళ్ళు విపరీతంగా తిరిగేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, సంగీత వాద్యాన్ని తయారు చేసేవాళ్ళు, మళ్ళీ ఇక్కడికి వచ్చి దాని మీద వీళ్ళ కథ చెప్పుకునేవాళ్ళు. అంటే మనకి ఆశ్చర్యం కల్పించవచ్చు. మనం ఏదో కథ అంటే 4 గంటల కథ అనుకుంటాము. కానీ 4 రోజుల కథ, 5 రోజుల కథ. అసలు గోండుల పుట్టుక మొత్తం సెంట్రల్ ఇండియాలో ఎక్కడెక్కడైతే గోండుల పవిత్ర స్థలాలు ఉన్నాయో వాటన్నింటినీ అల్లిక, అంటే ఒక దారం పెట్టి సూది కుచ్చి ఒకటి డిజైన్ చేసినట్టుగా ఉంటుంది ఆ కథ. అది చాలా ఆశ్చర్యం. ఆ పేర్లు, వాటి ప్రాశస్త్యం ఇవాళ్ళకి దానిని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ చరిత్రని వాళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ వాళ్ళ భాషని వాళ్ళు కోల్పోతున్నారు. ఒక్క ఆదిలాబాద్లో చూడండి, ఒకప్పుడు పర్షియన్, తర్వాత అరబీ, తర్వాత ఉర్దూ, ఆ తర్వాత ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్ కంటే ముందు మధ్యలో మరాఠీ భాష, ఆదిలాబాదు ఆదివాసుల మీద మరాఠీ ప్రభావం పడింది. హెమెండార్ఫ్ గారు లండన్ నుంచి ఇక్కడికి వచ్చాక వీళ్ళ భాష ఏదో ఉంటుందనుకున్నాడు. లేదు, మరాఠీయే ఇంటి భాష, బజారు భాష అయ్యేసరికి గోండీ భాష ప్రాభవం తగ్గుతూ వస్తున్నది. ఇప్పుడేమైంది? తెలుగు వాచకాలు పెడుతున్నాము. సర్వశిక్ష అభియాన్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు గోండు భాషను నేర్పడానికి తెలుగు భాషలో రాస్తారు వాచకాలు. అంటే ఆలోచన రహితంగా మనము కొన్ని అదే ఆ ఐడెంటిటీస్ని ప్రిజర్వ్ చేయట్లేదు, డైవర్సిటీని ప్రిజర్వ్ చేయట్లేదు. మనం ఇప్పటికైనా మనము ఈ అనుభవాలను వాళ్ళ నుంచి గ్రహించాలి. మేము వాళ్ళతో కలిసిపోయాం కాబట్టి ఈ కలిసిపోవడం కూడా మాకు ఒక అవకాశం. మీరన్నట్టు మ్యానుస్క్రిప్ట్స్, భారతదేశంలో మొత్తం మ్యానుస్క్రిప్ట్స్ సర్వే జరిగింది. దానికి ముందు ఆ సమయంలో మీరు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. నేను వచ్చి మిమ్మల్ని చెప్పాను, సార్ ఇది 20 ఏళ్ల నుంచి మూలబడింది, ఏపీ మ్యానుస్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.
పివి నరసింహారావు గారు పెట్టినప్పటి నుంచి ఒక 75 అద్భుతమైనటువంటి పుస్తకాలు అచ్చయినాయి. అలాంటిది ఇప్పుడు అక్కడ గబ్బిలాలు ఇవి అవుతున్నాయి సార్. ఒక అరబిక్, పర్షియన్, ఈ భాషల్లో, లిపుల్లో ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్ప మ్యానుస్క్రిప్ట్స్ ఇప్పటికీ ఉన్నాయి అక్కడ భద్రంగా. అలాంటి ఆఫీస్ సార్ ఇది. కొద్దిగా మీరు సహకరించాలి అని అన్నప్పుడు మీరు దానికి బడ్జెట్ పెంచారు. ఆ పెంచిన బడ్జెట్లో నుంచి ఈ సర్వే కూడా ఆంధ్రప్రదేశ్లో టేకప్ చేశాము, పబ్లికేషన్స్ చేశాము. 35 నా హయాంలో, 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు మ్యానుస్క్రిప్ట్స్ ఇప్పుడు ప్రధాని మోదీ గారు ఒక సర్క్యులర్ పంపించారు ఏఎస్ఐ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మిగతా వాటికి ఈ మ్యానుస్క్రిప్ట్స్ చాలా ప్రధానమైనవి, వీటి మీద సర్వే చేసి నాకు సమాచారం పంపండి అని చెప్పాడు ఆయన. ఎందుకంటే కౌటిల్యుని అర్థశాస్త్రము 150 ఏళ్ల కింద దొరికింది. అవును, ఇక్కడ చెన్నై దగ్గర ఎవరో విష్ణు శాస్త్రి అనే ఆయన దగ్గర దొరికింది. రాసిందేమో పాకిస్తాన్లో, దొరికిందేమో చెన్నైలో. అవును, అంటే ఒక ఎంత పెద్ద శాస్త్రం అది. దాన్ని మించిన శాస్త్రము, ఆర్థిక శాస్త్రం ఎవరైనా రాయగలిగారా? అంతకుముందు ఉందా? మనం మ్యానుస్క్రిప్ట్స్కి అవతల వద్దాం. ఈ ఆదివాసీల గురించి ముందు మాట్లాడదాం. అయితే ఆదివాసీలకు మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయని మనకు సర్వేలో తేలింది. వాళ్ళని అడిగాం మనం, సర్వేయర్లని. అయితే అది మోదీలాగా ఉంది సార్ అన్నారు. మోదీలాగా? మోదీ స్క్రిప్ట్ అని సెపరేట్గా ఉంది. మనకు మహారాష్ట్ర, తెలంగాణలో ఆ స్క్రిప్ట్ ఇప్పటికీ కొన్ని వాడే అవి. దాని పేరు మోడీ. మోదీ అయ్యేసరికి అంటే మేము ఊరుకున్నాం. ఏదేదో అది కావచ్చు, దేవనాగరి కావచ్చు అనుకున్నాం. నేను రిటైర్ అయినాక 2010లో నా దగ్గరకు ఒక 4-5 వచ్చారు. వచ్చేసి సార్ ఇప్పుడే ఇంతకు ముందే మా దగ్గర ఆయన ఒక ఈ స్క్రిప్ట్ చదివే 4లో ఒకరు చనిపోయారు, మేము ఇక ఆ భయానికి మేము మీ దగ్గరికి వచ్చాము అని చెప్తే, నేను నా టీంతో పాటుగా అక్కడికి వెళ్ళారు. వీళ్ళని నమ్మాలి మనం. తప్పైతే కావచ్చు, కానీ ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మళ్ళీ రేపు మనం పోతే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎవరి జీవిత సంఘర్షణలో వాళ్ళు ఉంటారని వెళ్ళిపోతే అది కొత్త లిపి. దాన్ని తీసుకొచ్చాము హైదరాబాద్కి. వేణుగోపాలరావు గారని ఏకలవ్య ఫౌండేషన్ అతను, వారు స్పేస్ ఇచ్చారు. చదివించాము. ఆ చదివించే పండితులను కూడా 3 తీసుకొచ్చాము. కొత్త పిల్లలను తీసుకొచ్చాము. 15 రోజులలో కొత్త పిల్లలు అది నేర్చుకున్నారు. ఆ స్క్రిప్ట్ వచ్చేసింది. మనకేదో ర్యాపిడెక్స్ 30 రోజుల్లో నేర్చుకోండి ఇంగ్లీషు, ఫ్రెంచ్ అంటారు. దానికంటే అది ఎంత డిఫరెంట్గా ఉంది మన స్క్రిప్ట్కు, తెలుగు స్క్రిప్ట్, మరాఠీ స్క్రిప్ట్కు ఏమి సంబంధం లేదు. అది సెపరేట్గా దాని మ్యానుస్క్రిప్ట్స్ అక్కడ ఉన్నాయి. ఆ మ్యానుస్క్రిప్ట్స్ని తీసుకొచ్చాం మనం. ఇక తీసుకొచ్చి డిజిటైజ్ చేసాం. ముందు అవి బతకాలి. ఆ తర్వాత ఐటీడీఏ ఉట్నూరుతో కలిసి వాచకాలు వేశాం. సెంట్రల్ యూనివర్సిటీని దీంట్లో ఇంక్లూడ్ చేశాము. దాని సాఫ్ట్వేర్ తయారు చేయించాము. ప్రపంచంలో అన్ని లిపుల పక్కన గుంజాల గోండీ లిపిని కూడా తీసుకొచ్చి పెట్టాము. ఇది గుంజాల గోండీ లిపి. గుంజాల గ్రామంలో దొరికినాయి కాబట్టి దానికి ఆ పేరు పెట్టాము. ఇంకొకటి 2 చిన్న స్క్రిప్ట్స్ ఉన్నాయి, కానీ మనము వాళ్లతో 5 ఏళ్ళు కలిసి మాట్లాడి డెవలప్ చేశాం. అంటే లిపిని అట్లాగే ఉంచితే పోతుంది, దానికి ఆధునిక అవసరాలు కూడా కావాలి. మేము అడిగాము ఏం అక్షరాలు కావాలి అంటే, మాకు క్ష ఉండాలి సార్ అన్నాడు. అరే ఎందుకే క్ష దేనికి అవసరం అంటే, 1,00,000కు క్ష ఉండాలి కదా సార్. మేము బ్యాంకుకు పోయే అప్పు మాకు 2 లక్షలు అప్పు కావాలంటాం కదా, అప్పుడు మేమేమి రాయాలో తెలియట్లేదు మాకు. వాళ్లకు 10,000 కోట్లు, 10 లక్షల కోట్లు సంఖ్యలు ఉన్నాయి. అంటే అంత డెవలప్డ్ లాంగ్వేజ్ అది మనం అట్లాంటి భాషని మనము ఆదివాసీ భాష పోని దాంట్లో తరిచి చూస్తే, ఆనాడు కొత్తగా అంటే అది లిపిలో రాసుకున్నప్పుడు ఈ నాగోబా జాతర ప్రారంభం, ఇక్కడికి గోండేతరులు వచ్చి పసుపు కుంకుమలు అమ్ముతున్నారు, కొబ్బరికాయలు అమ్ముతున్నారు, వాటికి రేట్లు వాళ్లే పెడుతున్నారు, మాకు సంబంధం లేకుండా ఉంది అనే అది ఆర్టికల్ కూడా ఉంది.
అంటే సాహిత్యం కానీ మ్యానుస్క్రిప్ట్ కానీ ఆయా కాలాలకు సంబంధించిన ఒక ప్రతిబింబం. దాన్ని అట్లా మనం వాటిని చూసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మన దగ్గర ఇంతకుముందు చెప్పినట్టుగా మా రామరాజు గారు వీళ్లకు లిఖిత సాహిత్యం ఉంది అని ఎట్లయితే ఆయన ఒప్పుకున్నారో, మేము ఆదివాసులకు లిపి ఉందని చెప్తే ఎవరు ఒప్పుకోలేరు. ఆ లిపులు అది మ్యానుస్క్రిప్ట్స్ తీసుకొచ్చి అది కలర్ జిరాక్స్ యాజ్ ఇట్ ఈస్గా తయారు చేయించి మేము చూపిస్తే అప్పుడు కొంతమంది ఒప్పుకున్నారు. ఆ తర్వాత కానీ అది ఆదివాసీ లిపి ఇప్పుడు ఎందుకు, వాళ్ళకు కూడా ఎందుకు అనే ఆలోచన ఎందుకుందో మనకు, అది దాన్ని బతికించుకోవాలని చూడాలి తప్ప దాన్ని పోగొట్టుకోవడంలో అర్థం లేదు. ఏనాడైనా మళ్ళీ అవసరపడుతుంది. దాంట్లో అది ఈశాన్యము ఇవి ఉంటాయి కదా సార్, దిక్కులు. అట్లా తెలంగాణ అని ఉన్నది. తెలంగాణ అని ఉంది అంటే అది పుట్టినటువంటి మన ఇది సెంట్రల్ ఇండియా ఆ మూలలో ఈ ఆదిలాబాదు గోండులని ఈ తెలంగాణ వాళ్ళు అనేవాళ్ళు. అంటే అప్పటికి ఇది తెలంగాణ ప్రాంతం అనేది ఉంది. తెలంగాణ శాసనం మనకి ఇక్కడ తెల్లాపూర్లో ఉంది కదా సార్, ఇప్పటికీ అది ఉంది. అంటే ఒక పదము ప్రాచీనత మనకు ఎన్నో రకాలుగా ఇది ఎంత ఓల్డ్ ఈ తెలంగాణ అనేది అంటే అది వాళ్ళ భాషలో భాష అంత తేడా, అంత పూర్వం. అట్లా దాంట్లో ఎన్నో కథలు, నీతి కథలు, పాటలు, సంఘటనలు, వాళ్ళ నీతి సూత్రాలు, వాళ్ళ పంచాయతీలు, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మ్యానుస్క్రిప్ట్ తప్ప వేరే లేదు. మనకైనా గొప్ప గొప్ప కావ్యాలు, నాలెడ్జ్ సెంటర్డ్గా ఉన్నటువంటి మ్యానుస్క్రిప్ట్స్ చాలా ఉన్నాయి. కోయలకు కూడా ఇట్లాంటిదే ఉందే? కోయలకు ఇంత రిచ్ మ్యానుస్క్రిప్ట్ లాంగ్వేజ్ ఉందే? అంటే నేనేమనుకుంటున్నాను సార్, ఒకప్పుడు కోయ గొండు ఇద్దరు ఒకే పాయ, కవలలు ఇటొకరు వచ్చారు అటొకరు పోయారు. అది భౌగోళికంగా డిస్టెన్స్ దూరంగా ఉండడం వల్ల భాష ఒకటే, కానీ ఇది తెలుగుకు బాగా కలిసింది. కోయల్ది ఎక్కువ తెలుగు కలిసింది. చెంచు భాష పోయింది, మళ్ళీ తెలుగే మిగిలింది. అంటే తెలుగు అంత ప్రభావితం చేస్తున్నది. ఒక రకంగా వాళ్లకు మంచి జరిగిందా చెడు జరిగిందా నాకు తెలియదు, బట్ వాళ్ళ ఐడెంటిటీస్ వాళ్ళ భాష పోతూ ఉన్నది. అది జరగకుండా ఈ తెలుగులోకి తీసుకురావడానికి కూడా వీలుంటుంది. కానీ మన సిస్టంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ సెంట్రిక్గా మనము విద్యా విధానాన్ని కానీ వాళ్ళ గుడిసెలు అవి ఇండ్లు కట్టిస్తున్నాం మనం. ఇప్పుడు కడుతున్నారు సార్. వాళ్ళు అంటారు మేము ఇందులోకి పోలేము, మా బాడీ తట్టుకోలేదు ఆ వేడి, అది సరి అయింది కాదు, మాకు గడ్డితో వేసుకున్నటువంటి గుడిసె కావాలి, చుట్టూ గుడిసె కావాలి. ఎందుకంటే మేము కొండల మీద ఉంటాము, గాలి వచ్చినప్పుడు మాకు అన్ని మూలల నుంచి మాకు సేఫ్టీ ఉంటుంది. మేము అందులో ఇప్పటికీ ప్రతి 24 hours మంట వేసుకునే ఉంటాము. మనలా అగ్గిపుల్ల తీసి లైటర్ తీసి వెలిగించే పరిస్థితి కాదు, వాళ్ళ అవసరాలు. వాళ్ళు అందుకనే 100 ఏళ్ల కింద బ్రిటిష్ ఐసిఎస్ అతను కిందికి దించాడు వాళ్ళని, బతకలే, వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. అంటే వాళ్ళ సెంట్రిక్గా జరగాల్సిన అవసరం ఉంది అనేది ఖచ్చితంగా మనము గుర్తుంచుకుంటే వాళ్లకు మంచి జరుగుతుంది, మనకు జరుగుతుంది. ఇకపోతే ఈ వాళ్ళ భాష ఇది గుంజాల గోండి లిపి. వీళ్ళు కూడా 15 రోజులలో నేర్చేసుకున్నారు సార్. ఆ లిపి మరి ఏంటో తెలియట్లేదు. పోయట్రీ రాసినరు, కథలు రాసినరు. ఎవరు నేర్చుకునేది? ఎవరు? స్టూడెంట్స్. అది 17 స్కూళ్ళల్లో, ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో ఉన్న 17 స్కూళ్ళల్లో మన అది అవుట్ ఆఫ్ స్కూల్ టైమింగ్స్లో సిలబస్లో కూడా కదా సార్, అది వాళ్ళకి నేర్పిస్తే గౌండ్ స్టూడెంట్స్కు ఇప్పుడు దాదాపు ఒక 100 మంది స్టూడెంట్స్ అయినా అందులో రాసేవాళ్ళు ఉన్నారు. ఒక
భాషలన్నీ పోతున్నాయి, తెలుగు భాష కూడా అంతరించిపోతున్నదని చెప్పుకునే సమయంలో మేము ఒక ఆదివాసీ భాషకి దాన్ని డెవలప్ చేసి సాఫ్ట్వేర్ చేసి రికార్డు చేశాం. అది హీబ్రూ నుంచి హిందీ నుంచి ట్రాన్స్లేషన్ కూడా వచ్చేస్తుంది సార్. అంటే సాంకేతికతను ఉపయోగించుకోవాలి. మన భాష తెలుగు భాషకి అదే ఆ భాషని రెండు ఒకే టైంలో మనము దాంట్లో కాన్సార్టియం స్క్రిప్ట్స్ కాన్సార్టియంలో మనం పెట్టగలిగాం. అంటే దాన్ని బతికించే రూపంలో దాన్ని రికార్డు చేసి పెట్టాం. ఇకపోతే సంతాలీ భాష ఉంది. ఆ సంతాలీ భాష ఉన్నది, కానీ మళ్ళీ అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న రీజనల్ భాషల ప్రోద్బలం వల్ల ఆధిపత్యం వల్ల అవి పోతున్నాయి. సో ఆ రకంగా వాళ్ళ లిపిని వాళ్ళు కోల్పోయే పరిస్థితిలోనే ఉన్నట్టుగానే మనం భావించాలి. ఇకపోతే వాళ్ళ సాహిత్యం గొప్పది, మౌఖిక కథనాలు. స్త్రీల పాటలైతే మనము ఒకరు పాడతారు లేదా ఇద్దరు ముగ్గురు పాడతారు. వాళ్ళు పాట అందుకుంటే ఆ పక్కన ఉన్న 20 మంది వచ్చేసి వచ్చిన వాళ్ళంతా కూడా దాన్ని కంటిన్యూ చేస్తారు, రిపీట్ చేస్తారు, దాన్ని అందుకుంటారు. అది ఒక ప్రత్యేకమైన మన దగ్గర మైదాన ప్రాంతాల్లో జానపదుల్లో లేని లక్షణం అది. ఇకపోతే వాళ్ళ నాలెడ్జ్ ఎంతటిదంటే వాళ్ళు ఇది దేవుడికి, నాగోబా దేవుడికి అప్పటికప్పుడు నూనె తైలం తీసి దీపం వెలిగించాలి. మనలాగా ఇది తయారు చేసి ఉన్నదాన్ని పెట్టడం కాదు. దానికి వాళ్ళ ఇది నూనె తీసే గానుగా రకరకాల ఆయిల్స్ తీయడానికి రకరకాల రంధ్రాలు, దాని గుంతలు ఉంటాయి. ఆముదంతో పెడతారు, ఆముదం తీస్తారు. ఆ తర్వాత ఇది ఇప్ప గింజలతోటి ఇప్ప నూనె తీస్తారు. ఆ తర్వాత నువ్వులు తీస్తారు. ఇవన్నీ ఉంటాయి. అంటే ఏ పండగకి ఏ పలహారం చేస్తామో ఆ పలహారానికి కావలసిన నూనెను వాళ్ళు తీస్తారు. మనం అన్నింటికి ఒకటే నూనె. మన నాలెడ్జా వాళ్ళదా? అంటే ఎంత బాడీకి ఏ ఋతువుకు సంబంధం ఉంటుంది, ఏ ఆయిల్ పెట్టాలి, దానివల్ల వాళ్ళకి మన ఫ్యాట్ అది కనబడదు. వాళ్ళలో ఇంత ఫ్యాట్నెస్ అదనంగా కనబడదు. అట్లా ఇవన్నీ కూడా మనము గుర్తించాలి. ఈ సిస్టమ్స్ని, నాలెడ్జ్ సిస్టమ్స్ని ఒక పద్ధతి ప్రకారంగా డాక్యుమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే మన దగ్గర మ్యానుస్క్రిప్ట్స్, ఇంకొకటి వీళ్ళ ఆర్టిఫాక్ట్స్ గురించి కొంత వాళ్ళు తయారు చేసే వాళ్ళ కళ, దాని గురించి కొంత చెప్పండి. దెన్ మ్యానుస్క్రిప్ట్స్ కొంత. గోండులకు 8 రాష్ట్రాల్లో ఓజాలని ఉన్నారు, ఒక ఉపకులం. మంచం పొత్తు కంచం పొత్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సెపరేట్. వీళ్ళ ఓజాల గుడిసెలు వేరు, ఊరు వేరు. వీళ్ళు వాళ్ళతో ఉండరు. కానీ వీళ్ళకి కావలసిన ఇత్తడి సామాను వంటకి, దేవుడికి, ఆ తర్వాత అలంకరణకి, ప్రత్యేకంగా దీపాలు, ఇవన్నీ తయారు చేసే విజ్ఞానం వాడి దగ్గర ఉంది. ఓజాలు, ఒజ్జ, మన కటుకోజ్వల అని మనం అంటాం, అదే ఒజ్జ గురువు. అలాంటి వాళ్ళు వాళ్ళకున్నారు. వాళ్ళ డిజైన్స్ ఇప్పటికీ కూడా హరప్పా మొహంజదారోలో కనిపించే అటువంటి బొమ్మలు ఉన్నాయి కదా సార్, ఆ బొమ్మల మోడల్లో ఉంటుంటాయి ఈనాటికి. అవి చూస్తే మనకి గుండె హత్తుకుపోతుంది, మనం ఓన్ చేసుకోవాలనిపిస్తుంది. అలాంటివి ఇప్పటికంటే 100 ఏళ్ల కింది తయారు చేసినటువంటి ఇంత బొమ్మ కూడా కళకళలాడుతుంటుంది. అసలు ఆ మైనం నుంచి తయారు చేసే విధానము ఎట్లా కనుక్కున్నాడు? 5000 సంవత్సరాల క్రితం కదా. అవన్నీ ఆ విద్య. రెండవది, తోటిలోనే ఉంటారు. మనకి జానపద కథలు చెప్పేవాళ్ళు. ఈ తోటీలు కూడా సంచారులే. కిక్కిరి వాద్యము, మన ఇది కిన్నెర వాద్యము, బుర్ర వాద్యము,
ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ ఎక్కువ మంది లేరు సార్, ఎందుకంటే అవి కథ చెప్పడము చాలా కష్టం. వాళ్ళు తట్టుకోలేరు. ఒక 3-4 గంటల ఇన్వాల్వ్మెంట్, అది వాడికి చెమటలుగా వస్తాయి, అవి వస్తాయి, వాడు తాగాలే. అసలు ఇట్లా ఒక అద్భుత రసంలోకి, వీరరసంలోకి పోయి చెప్పి వాళ్ళ కుటుంబాలను కర్మకాండలో చనిపోతే అట్లా పండగ, ఏ పండుగ అయితే ఆ పండుగకి ఆయా దేవతల కథలు. ఇది కిక్కిరి వాద్యం ప్రధానంగా. ఆ కిక్కిరి వాద్యము ఇప్పుడు వాయించేవాళ్ళు ఒకడు ఉత్తగా మిగిలారు అంతే. ఇప్పుడు కిన్నెర వాద్యం వాయించేవాళ్ళు లేరు మనకు, అది పట్టుకొని తిరిగేవాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆ కిక్కిరి వాద్యానికి కూడా మన కళ్ళ ముందు పోయారు బతికించాలని. పాపం పోయిన గవర్నర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు, కానీ సాధ్యం కాలే. కాకపోతే వాళ్ళ డ్యాన్స్, దండారి డ్యాన్స్కి పద్మశ్రీ వచ్చింది. ఇక్కడ మన మొగిలయ్యకి ఒక పద్మశ్రీ వచ్చింది. మేము ఏమి డ్యాన్స్ అది, వాళ్ళ డ్యాన్స్ అన్నావు, ఏమి డ్యాన్స్ అది? దండారి. ఇది గుసా ఎవరిది? ఇది గోండ్లదినా? ఓకే. వీళ్ళు ఇక్కడ బుర్రా వాద్యం ఉన్నది మన మహబూబ్ నగర్లో. అద్భుత, వాడు సంగీత విద్వాంసుడు అంటారు నేను. ఎందుకంటే వాడికి 70 సంగీత లయలు, వాడు ఏదంటే అది చెప్తాడు, ఏదంటే అది మార్చేసి పాడతాడు. ఇక అంతకంటే గొప్ప. ఇప్పుడు 75 ఏళ్ళు ముసలివాడు ఇట్లా పండుటాకులాగా బతుకుతున్నాడు. అతడికి మేము మాకు తెలుసు కాబట్టి మేము అతడి గురించి రాయగలిగాం. ఆ రాసిన దాన్ని ఢిల్లీకి పంపిస్తే వాళ్లకు పద్మశ్రీలు వచ్చినాయి. అంటే ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి ఆ ఆలోచన 2016 నుంచి వచ్చింది. మన కోయలకు డోలీ సమ్మక్క సారమ్మ కథ చెప్పాడన్నాను కదా సార్, అతనికి ఇచ్చారు రామచంద్రంకి. కానీ పాలసీ సరిగా లేకపోవడం వల్ల వాళ్లకు పద్మశ్రీ బిరుదు ఉన్నవాడికి బిరుదు, లేనివాడికి అది బరువు. సరిగ్గా చెప్పారు. నయా పైసా రాలేదు, ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు. ఒకరికి ఒక తీరు ల్యాండ్ ఇస్తామంటారు, ఎట్లా తిరుగుతాడు? వాడికి ఏం తెలుసు? ఎన్నడూ సంతకం చేయని వాడు ఆ రిజిస్ట్రేషన్ కోసము గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ. దీనికి సింగిల్ విండో, పెద్ద పెద్ద వాటికి సింగిల్ విండో అంటారు, కానీ ఇటువంటి వాటికి పెట్టాలి. పెట్టినప్పుడు మనం కల్చర్ని బతికించగలం. మనము కల్చరల్ టీమ్స్ని పిలిపించి ఏదో 10 చోట్ల ఒక వృత్తి కళాకారులని మనం గౌరవించి బతికించాలి. కానీ దాని నకిలీగా తయారు చేసే వాళ్ళకి మనము ప్రోత్సాహం అందించడం వల్ల ఉపయోగం లేదు. ఒకటి. రెండవది సార్, అందులో ఒక మానవీయ దృక్పథం ఉన్నది. ఆ సంగీతంలో, పాటలో, ఇతివృత్తంలో మొత్తం మనిషి. ఇప్పుడు ఇది కృత్రిమంగా తయారు చేయడం వల్ల వాడు ఏం చేస్తాడు, ఒక సినిమా పాట స్టైల్లో తీసుకొని కొట్టేస్తాడు. అది మళ్ళీ వ్యతిరేకం. అది మళ్ళీ ఇది సైడ్ మ్యూజిక్ వాద్యాల వల్ల దాని ఒరిజినాలిటీ పోతున్నది. వీటిని రిటైన్ చేయాలి. ఇది ఉత్తగానే మనము అనుకోవడం కాకుండా ఒక పాలసీగా ప్రభుత్వాలు ఎవరికి వాళ్ళు చేస్తున్నాయి, చెయ్యట్లేదు అనట్లే, కానీ ఒక విజన్ లేదు దీని మీద. ఎట్లా అది కరెక్ట్ పాలసీ హౌ టు ప్రిజర్వ్ దిస్ వెరీ రిచ్ డైవర్స్ కల్చరల్ హెరిటేజ్. దాని మీద ఒక పాయింట్ ఆఫ్ వ్యూ గవర్నమెంట్లో లోపిస్తున్నది. కరెక్ట్, అబ్సల్యూట్లీ. మీరు ఆ రోజు అక్కడ ఉండడం వల్ల ఓరియంటల్ మ్యానుస్క్రిప్ట్స్కి చిన్న సహకారం అనుకోవచ్చు, కానీ అది ఎంత పెద్ద ఎఫెక్ట్ చేసింది. అది మొత్తం ఇండియాలో ఈ మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీకి సంబంధించినటువంటి కృషి బయటకు వచ్చింది. అది విజన్ వాళ్ళ పివి నరసింహారావు. జరిగినాయి సార్, చరిత్రలో జరిగినాయి. కానీ అది తగ్గడం అనేది ఒకటి డిగ్రేడ్ అవుతుంది. దాన్ని ఎట్లా మనము ఆపగలమనేది పౌర సమాజము, ప్రభుత్వం కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యానుస్క్రిప్ట్ సైడ్కి వస్తే
మీరు ఎన్నాళ్ళు వర్క్ చేశారు అక్కడ డైరెక్టర్గా? 5 years నేను చేశాను సార్. అంతకుముందు నా పని ఆ, సరిహద్దు ప్రాంతాల్లోని మ్యానుస్క్రిప్ట్స్ని ఎవరు సేకరించలే, ఎవరు వర్క్ చేయలే. మన కంట్రిబ్యూషన్ ఏంటంటే నాది ఆ సరిహద్దు ప్రాంతాల్లో 2 భాషలకి సంబంధించిన మ్యానుస్క్రిప్ట్స్ని సేకరించాం. ఏ సరిహద్దు ప్రాంతాల్లో? ఓకే, కన్నడ, మరాఠా, తెలుగు, ఇది మహారాష్ట్ర. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో లేవు, మనకు తెలుగులో ఉండవు. కానీ తెలుగు సంచార జాతులే పోయినాయి అక్కడికి. అట్లా మళ్ళీ తమిళనాడుకు పోయినాయి మన 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 సంచార జాతులు. వాళ్ళకి కాటమరాజు కథ చాలా అద్భుతమైన మొట్టమొదటి కథ. అది మనకు 12వ శతాబ్దం కథ. దానికి ముందు 1000 సంవత్సరాల నుంచి మనకు మౌఖిక గానాలు ఉన్నాయి. అంటే ఒక రీజియన్కి ఒక స్పెసిఫిసిటీ ఉంటుంది, ప్రత్యేకతలు ఉంటాయి. వాటిని గమనించాలి. వాటి వల్ల మన ప్రైడ్ని చెప్పాలి. భాషతో చెప్తా ఉన్నాం మనం, మనది గొప్ప భాషే. కానీ ఎందుకు గొప్ప భాష? మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి, కాపర్ ప్లేట్. ఈ సంచార జాతులందరికీ కాపర్ ప్లేట్స్ ఉన్నాయి సార్. వాడు ఇట్లా పట్టుకుంటాడు, అది హక్కు, వాడి ఆధార్ కార్డు అంటే గుర్తింపు. ఒక కొత్త ఊరికి పోతే వాళ్ళు అడుగుతారు కదా, గ్రామాధికారులు అడుగుతారు, ఇది చూపిస్తారు. సార్ నేను ఇట్లా ఉపకులాన్ని, నేను ఇట్లా ఈ కథలు చెప్తాను, మా శిష్యులు ఇక్కడ ఉన్నారు అంటే, ఓహో రండి కూర్చోండి. అంత ఇంపార్టెంట్ వ్యవస్థ ఉండేది. కరెక్టే, అవును. ఆ సెటప్ ఇప్పుడు అది కోల్పోవడం వల్ల అన్నింటినీ కోల్పోయాం. ఆ కళాకారుడిని పక్కన పెట్టాం మనం. వాడి కళ పోయింది, వాడి తయారీ విధానం పోయింది, వాడి మెమరీ కార్డు పోయింది. మోస్ట్ ఇంపార్టెంట్ మెమరీ కార్డు పోయింది. అది అంటే కంప్యూటర్కి అన్నీ ఉన్న కంప్యూటర్ని ఒక్కొక్కటి తీసేస్తుంటే, ప్రింటర్ ఒకటి తీస్తాము, నెట్ తీసేస్తాము, ఇంకేవో తీసేస్తాము, మెమరీ తీసేస్తాం, ఏమవుతుంది? ఈ మ్యానుస్క్రిప్ట్స్ డిపార్ట్మెంట్లో ఎంత ఉన్నాయి, ఏ పీరియడ్ నుంచి ఉన్నాయి, ఏ భాషల్లో ఉన్నాయి? ఈ వాటిలో మనకు తెలుస్తున్నటువంటి చరిత్ర, సామాజిక, కొంతవరకు వాస్ట్ సబ్జెక్ట్ అనుకోండి, కొంత సమప్ చేయండి. మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీ ఒక విభాగంగా ఉండేది. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అంటే ఇక్కడ మన అక్కడ అప్పుడు దానిని పివి నరసింహరావు గారు తీసుకొచ్చి సెపరేట్గా చేశారు. ఎక్కడ ఉంది అది? యావిడ్స్లో ఉండేది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వెనకకి కొత్త బిల్డింగ్లోకి పోయింది. దాంట్లో ఇప్పుడు కూడా అక్కడనే ఉంది. దాంట్లో పర్షియన్, ఉర్దూ, అది ఉర్దూగా అరబీ, ఉర్దూ, పష్తో అనే లిపిలో మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి. అవి ఇరాన్, ఆ ప్రాంతంలో, ఆఫ్ఘనిస్తాన్, అక్కడ ఉండేది ఈ లిపి, ప్రాచీన లిపి. అవి వాళ్లకు ఒక్కొక్క లిపి అది ఒక్కొక్క గ్రంథం ఉంటే వాళ్ళ దేశం యొక్క విలువ పెరుగుతున్నది. ఇప్పుడు ఇరాన్ని అమెరికా భౌగోళికంగా దెబ్బకొట్టి ఇది హార్మోజ్ జలసంధి మీది కాదు అంటుంది. ఇది మాదే అని ఎట్లా చెప్తాడు? ఓన్లీ మ్యానుస్క్రిప్ట్, మ్యాప్, ప్రాచీన మ్యాప్లు. వాటి కోసము ఇరాన్ ఒక 30 ఏళ్ల నుంచి అన్ని దేశాలు తిరిగి అన్ని మ్యానుస్క్రిప్ట్స్ కలెక్ట్ చేసుకుంటుంది. అంటే దాంట్లో మళ్ళీ స్టడీ చేస్తారు ఏదైనా ఉందా అని. అట్లా మ్యానుస్క్రిప్ట్ విలువ ఒక శాస్త్రము, పౌర సమాజము, ప్రజలు, సంగీతము, వాద్యాలు, ఉపకులాల చరిత్ర, ఇవన్నీ శిష్ట సాహిత్య మ్యానుస్క్రిప్ట్స్లో లేనివి ఇక్కడ దొరుకుతాయి. దాని ప్రాధాన్యత. ఆ తర్వాత సంగీత శాస్త్రము, వైద్య శాస్త్రము, రసాయన శాస్త్రము, అశ్వశాస్త్రము. సంస్కృతంలో కూడా ఉన్నాయా మ్యానుస్క్రిప్ట్స్? తెలుగు, సంస్కృతం. తెలుగు లిపిలో ఉంటుంది, సంస్కృతం దేవనాగరిలో ఉండదు. అట్లా మనకి సంస్కృత సాహిత్యం, మంత్రతంత్ర శాఖలు, ఇవన్నీ కూడా
సంస్కృత లిపిలో అది భాషలో ఉంటాయి, లిపి మాత్రం తెలుగు. అందుకనే భారతదేశంలో రీజనల్ లాంగ్వేజెస్ అన్నింటిలో కలిపితే సంస్కృతం ఎక్కువ గ్రంథాలు ఉంటాయి. గ్రంథాలు లిపులు డిఫరెంట్ లిపులు, బట్ లాంగ్వేజ్ అది మనము ప్రభావం సంస్కృతము ప్రభావితం చేయడానికి ఈ లిపి కూడా ఒక కారణమైంది. ఇక మీరు ఇప్పుడు మ్యూజియం ఒకటి తలపెడుతున్నారు. మీరు సేకరించినటువంటి డిఫరెంట్ జానపదులకు సంబంధించి, ఆదివాసీలకు సంబంధించి ఆర్టిఫాక్ట్స్ వాటన్నిటితో దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఉన్నట్టున్నాయి. దాని గురించి కొంత చెప్పండి. ఎప్పుడైతే ఈ క్షేత్ర పర్యటనలో ఆదివాసీలు జానపదుల దగ్గర ఈ మనం అనుకున్న తాళపత్రాలు కానివ్వండి, ఘంటాలు, వాళ్ళ సిరాబుడ్లు, వాళ్ళ రంగుల తయారీ, ఇవన్నీ ఒక సైన్స్. ఇవాళ మనం ఎంత గొప్ప ఇంక్ తోటైనా మనం రాస్తే అది 5-6 సంవత్సరాల కంటే ఉండదు. కానీ వాళ్ళు తయారు చేసిన ఇంక్ రంగు ఒక 100 ఏళ్ళకి ఏమీ కాదు. 200 ఏళ్ల మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి, చేత్తో రాసినాయి. హ్యాండ్ పేపర్ కూడా హ్యాండ్ పేపర్తో తయారు చేసుకున్నది ఇప్పటికీ అద్భుతంగా కొత్తగా ఇవాళ తయారు చేసినట్టుగా ఉంటుంది. మన పుస్తకాలు చూశారు కదా, మనకు 100 ఏళ్ల కింది పుస్తకం ముట్టుకుంటే పోతుంది. అంటే ఎవరు యంత్రము మనిషి యొక్క ఇన్వెన్షను కాదు, మెషిన్ అనేది కాదు, చెయ్యి ముఖ్యము. చెయ్యే పర్మనెంట్ వస్తువుని తయారు చేస్తుంది. దాన్ని మనము తగ్గించుకొని యంత్రం వైపు మొగ్గడం వల్ల ప్రపంచంలో ఎక్కడైనా ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, బ్రిటిష్ లైబ్రరీ వాళ్ళు హ్యాండ్మేడ్ వస్తువులు, పాత ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ సేకరిస్తున్నారు ప్రపంచం మొత్తం మీద. ఎందుకంటే అందులో కనిపించే కళ, ఆ పెన్ను, ఆ సంగీత వాద్యము, దాని నిర్మాణము, దాని సౌలభ్యము ఎక్కడ ఉండదు. సో ఆర్కైవ్స్ ఒక విభాగంగా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి చేస్తున్నారు. మనమేమో కోల్పోతున్నాం. ఇవన్నీ పాతవి తీసేయండి. పాత ఇంటి నుంచి కొత్త ఇల్లు కట్టుకోగానే దాంట్లో పోయేటిది కల్చరల్ మెటీరియలే. దానికి జాగలేదు. పిల్లవాళ్ళు హాయిగా ఉయ్యాలలో ఊపి ఎంత తల్లిదండ్రులు వాళ్ళని బలిష్టంగా పెంచేవాళ్ళు. ఇవాళ ఉయ్యాల లేదు. ఉయ్యాల ఎక్కడుంది సార్? ఉయ్యాల ఉంటే ఉయ్యాల పాట ఉంటుంది, ఉయ్యాల ఉంటే వాడికి ఒక ప్లేస్ ఉంటుంది, వాడు ఆడతాడు అందులో. ఆ ఏజ్లో, ఆ శిశువుగా ఉన్న సమయంలో వాడి బాడీ కదలికలు వాడు దాంట్లో లిమిటెడ్గా ఉయ్యాలు ఉంటే ఉయ్యాల పాటలు మీరు అన్నట్టు అదో శ్రావ్యంగా అదొక ట్రెడిషన్, ఓవరాల్ ట్రెడిషన్. అది ఆత్మీయత. ఆ పిల్లవాడికి రాగం వస్తుంది, వింటాడు, సంగీతం వింటాడు, అమ్మ వాయిస్ వింటాడు. ఇవాళ మనం తీసుకొచ్చి క్యాసెట్లు పెట్టి పిల్లల పాటలు వినిపిస్తున్నాం, ఇంగ్లీష్లో వినిపిస్తున్నాం. అంటే మొత్తము వాడిని కృత్రిమమైన పువ్వుని తయారు చేస్తున్నాం, కాయని చేస్తున్నాం. ఈ మ్యూజియం సంగతి చెప్పండి. ఏమేమి ఉన్నాయి, ఏ ఆర్టిఫాక్ట్స్, ఏ స్టేజ్ వరకు వచ్చింది, ఎక్కడికి తీసుకుపోదాం? అట్లా నేను కొన్ని సేకరించి చూపిస్తూ వస్తుంటే వాటి విలువ పెరిగింది. అంటే వాళ్ళు చెప్తున్న సమాచారం, ఇది మా ఆఫ్రికాలో ఉంది ఇలాంటిది అనగానే విశ్వమానం ఉన్నాయని నేను. సంగీతం నాదే కాదు, విశ్వవ్యాప్తమైనది. ఎందుకంటే ప్రకృతి అన్ని చోట్ల ఒకటే. ఆ ప్రకృతిలోంచే శబ్దం వచ్చింది, ఆ శబ్దాన్ని వీడు ఇందులో పుట్టించాడు. అది ఎక్కడైనా సాధ్యమవుతుంది. హెచ్చుతగ్గులు లేవు. ఇప్పుడు సంగీత వాద్యాలలో హెచ్చుతగ్గులు, గిటారు, వయోలిన్ ఇలాంటివి గొప్పవి. ఆ కాన్సర్ట్ గొప్పది, దానికి 1000 రూపాయలు పెట్టినా టికెట్ పోతాం. ఇక్కడ మన వాద్యాలని వినడానికి మనకు మనసొప్పదు. దీనిని మొత్తంగా
ఇది సరి అయింది కాదని చెప్పడానికి నేను సంగీత వాద్యాన్ని తీసుకొచ్చి ఇది ఇట్లా, ఇది ఇన్ని పాటలు పాడతారు, ఇది ఈ ఏజ్ నుంచి నేర్చుకుంటారు, దీనికి ఒక ప్రత్యేకమైన కులం ఉంది, ఒక స్కూల్ ఉంది. ఆ తల్లిదండ్రులు దాన్ని వాడికి నేర్పడానికి తీసుకునేటువంటి అవి మనం చూస్తే ఆశ్చర్యపోతాం. వాడి బాధ అని తండ్రి తాత దీంట్లో ఒక పలికిస్తాడు, వాడు ఆనందిస్తాడు. మళ్ళీ వాడు నువ్వు నేర్చుకోవాలి ఇది అంటాడు, నీ కొడుకు చెప్పవా అంట. ఇట్లా దాన్ని ఎడ్యుకేట్ చేయడం అంటే ఒక సంగీత శాస్త్రజ్ఞుడిగా తయారు చేయడం, కళాకారుడిగా కాదు. ఎందుకంటే వాడే తయారు చేసుకోవాలి, ఎందుకంటే మెటీరియల్ వాడికే తెలుసు. అడవిలో వెళ్ళి సొరబుర్ర 1 year ఉండాలి సార్. అది ఆ 1 year ఉన్న సొరబుర్ర పాడు కాదు, విరగదు. 300-400 ఏళ్ళు ఉంటాయి అక్కడ, అది ఎండనే ఎండదు. వీడు ఇక్కడ కోసుకొచ్చి కిన్నెరకు ఇది కడతానంటే పగిలిపోతుంది. సో ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి. 350 అన్సీన్ అన్హెర్డ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మన కలెక్షన్లో ఉన్నాయి. వాటికి ఒక ప్లేస్ కావాలి. అట్లా 6 మ్యూజియంలు ఉన్నాయి సార్. సంగీతము, ఆ తర్వాత లోహ కళా వస్తువులు, జీవితం, పనిముట్లు, పరికరాలు అదొక విభాగం. ఆది చిత్రం ఇంతకుముందు చెప్పామో మనం, అది అటు బందరు ఇటు చేరియాల మధ్యలో ఆదివాసుల పటాలు, ఇవన్నీ కలిపితే ఒక మ్యూజియం. ఇట్లా 6 మ్యూజియంలు. ఆది అక్షరం, ఈ అక్షరం మన తెలుగు అక్షరము ఎట్లా కనిపిస్తుంది, ఎట్లా ఎవాల్వ్ అయింది లిపి, అన్నీ ఒరిజినల్స్ లేకపోతే కొన్ని తయారు చేయించాం. కర్ర పుస్తకం ఉంది, చర్మంలో పుస్తకం రాసుకున్నాడు, ఎందుకంటే అది 4 కాలాల పాటు బతుకుతుంది. భూమికల మీద అక్షరాలు రాశాడు, అవి ఉన్నాయి. ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి. మన దగ్గర మన అక్షరం ఉంది. 6 మ్యూజియంలని ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి? 6 అమ్మాయిలు నాకు పిల్లలు ఉన్నారు, బిడ్డలు. వీళ్ళని అత్తారింటికి పంపాలి, ఒక మ్యూజియం తయారు చేయాలి. అది నేను సేకరణ, వాటి హిస్టరీ, వాటి ప్రాశస్త్యము, వాటి ప్రమోషను ఇవి చేయగలను. కానీ మ్యూజియం పెట్టాలంటే స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు 2 అనుమతులు ఇవ్వాలి. ఇది నాకు తెలియదు. తెలిస్తే నేను ఇంత బరువు మోసేవాడిని కాదు. వేరే విషయాలని ఈ ప్రవచనకారులు వాళ్లకు సంబంధించిన విషయాలు చెప్పినట్టుగా ఈ సాంస్కృతిక వైభవాన్ని, తెలుగు ఔన్నత్యాన్ని, ఇలాంటి ప్రజల యొక్క క్రియేటివిటీని ఒక పద్ధతి ప్రకారంగా మొత్తం ప్రపంచానికి తెలియజేయాలనేది నాకుండింది. కానీ అది ఆగిపోయింది. 15 ఏళ్ళు అయింది నేను రిటైర్ అయ్యి, 16 ఏళ్ళు నేనేం చేయలేని పరిస్థితికి వచ్చాను. ఎందుకంటే వాటి ఎస్టాబ్లిష్మెంట్. ల్యాండ్ అడిగాను, ల్యాండ్ లేదన్నారు. ఒక ఓల్డ్ బిల్డింగ్ అన్నాను, ఓల్డ్ బిల్డింగు లేదు. ప్రయత్నాలు జరిగాయి. సీఎంని కలిశాము, వారు చాలా అద్భుతంగా మ్యూజియం ఎట్లుండాలి చెప్పాడు. వాళ్ళ ఆధికారిక యంత్రాంగంలో కొంతమంది సహకరిస్తున్నారు, కానీ కావడం లేదు. ఈ రోజు వరకు కూడా హామీ లేదు. కాబట్టి అది పెట్టడం వల్ల ఇప్పుడు కల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, బాగుంది, బాగా చేసుకుంటున్నారు. ఆ కళాకారులను, తయారైన కళాకారులను, ఉన్న కళాకారులను మీరు తీసుకొస్తారు. నేనేమంటున్నా, నేను కళాకారులను తయారు చేస్తాను. ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఒక్కటి వాయించడం కాదు, దాని మీద వాడు పెర్ఫార్మెన్స్ చేయాలి, దానిని రిసైట్ చేయాలి ఓవరాల్గా. ఆ పెర్ఫార్మెన్స్లో కాస్ట్యూమ్స్ వస్తాయి, దాంట్లో వేరే సంగీతం వస్తుంది. కాళ్లకు ఇవి గజ్జలు వస్తాయి, ఇక్కడ వస్తుంది, గిల్లకాయల శబ్దం వస్తుంది, గుజ్జుడి మొగ్గల శబ్దం వస్తుంది. ఇవన్నీ మ్యూజిక్ ఒకే పెర్ఫార్మెన్స్లో, ఒకే సంగీత గోష్ఠి. సంగీతము సెపరేట్ కాదు, అది అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్. దాని ముందు ఒక ఇది మన ముగ్గేస్తాడు, వాళ్ళ రిచువల్ ముగ్గు, ఒక పర్టికులర్ కాస్ట్యూమ్ ఉంటుంది వాడికి.
ఎన్ని ఉంటాయి సార్. ఒక ఒక అద్భుతమైన కళ, ఒక దృశ్యం, ఇది క్రియేట్ చేయాలి. ఈ మ్యూజియం వల్ల అది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఆ వస్తువులన్నీ ఉన్నాయి కాబట్టి అది చూపిస్తాను నేను. ఇప్పుడు ఒక దుబ్బు వాద్యాన్ని ఒక 3 వెదురు బొంగులకి పెట్టి దాని మధ్యలో కట్టి ఒక సేఫ్టీ ఇస్తాడు. అది కదా ఆ సంగీత వాద్యాన్ని రక్షించే పద్ధతి. మనం తీసుకొచ్చి ఎక్కడో పెడితే అది జారి కింద పడుతుంది, లేదా చర్మంకి రంధ్రం అవుతుంది, పాడు కావడానికి వీలుంటుంది. ఇవన్నీ కూడా మ్యానుస్క్రిప్ట్స్ కూడా వాళ్ళ దేశీ పద్ధతుల్లో వాటిని జాగ్రత్త పరిచేవాళ్ళు. మనం ఇప్పుడు అవి పెట్టి ఇవి పెట్టి ఆ కెమికల్స్ ఈ కెమికల్స్ ఆవిరి పెట్టి యంత్రాలు పెట్టి ఉండట్లే, అవి పాడవుతున్నాయి. ఎందుకంటే వాడికి తాళపత్రం అనేది తెలియదు. ఇది బారోడ్ నాలెడ్జ్. బారోడ్ నాలెడ్జ్కి తాళపత్రానికి ఏం సంబంధం సార్? అట్లా ఈ బారోడ్ నాలెడ్జ్ వల్ల, బారోడ్ ఫైన్ ఆర్ట్స్ వీటి వల్ల కూడా మన ఒరిజినాలిటీని పోతుంది. ఈ మ్యూజిక్ ఇది మన ఈ మ్యూజియం ప్రదర్శనశాలలు కనుక ఉంటే అది ఒక సాంస్కృతిక కేంద్రం అవుతుంది. ఆదివాసులు, జానపదులు, అనేక మంది సంచార జాతులు ఇక్కడికి వచ్చి వాటిని వినిపిస్తారు. అక్కడ వినిపించడం లేదా అంటే అక్కడ వినిపించడం లేదని అంటాను. రవీంద్ర భారతిలో పెడితే వీళ్ళని చూడడానికి వచ్చేవాళ్ళు ఎంతమంది. నేనేం చేస్తాను, చెట్ల కింద పెడతాను. వాడు కళాకారుడు, వాడు కావాలంటే బీడి దాగి మళ్ళీ వచ్చి 2వ ఘట్టం వేస్తాడు. మీ ఏసీ గదుల్లో ఉంటే వాడు ఆ పని చేయలేడు, వీక్ అయిపోతాడు. వాడికి రావాల్సిన ఇన్స్పిరేషన్ రాదు. అంటే ఒక చిన్న అలవాటు, అది తప్పు అలవాటు అని నేను కూడా అనలేము. అది వాడికి అవసరము. వాడు వేరే అప్పుడు ఇవి చెయ్యకుండా తాగుతుంటే ధూమపానము అలవాటు, వాడు పాడవుతుందంట. కానీ ఇప్పుడు ఇది తన పంచేంద్రియాలను కూడగట్టుకొని ఒక షేప్ ఇచ్చి అందులో నిన్ను మైమరిపింపజేసే ఒక ఆల్కమీ తెలుసు వాడికి. అది చేయాలంటే ఈ మాత్రం ఉంటుంది. మనం టీలు తాగుతాము, మధ్యలో ఇది డ్రై ఫ్రూట్స్ తింటాము, ఎనర్జీ, మనకు ఆలోచన ఇవన్నీ ఉంటాయి కాబట్టి బాడీ నీడ్స్ ఇట్. సో సార్, ఇలాంటి వస్తువులు లేవు, ఆంధ్రప్రదేశ్లో లేవు. ఏవి కూడా కృత్రిమమైనవి కావు, అన్నీ ఒరిజినల్స్. మరొకటి ఏంటంటే, ప్రతి ఒక్క వస్తువుని, పరికరాన్ని, పనిముట్టుని చూసి దాని డిజైన్ని అర్థం చేసుకొని పిల్లవాడు డెవలప్ అవుతాడు. ఇట్స్ ఎడ్యుకేషన్ సెంటర్. ప్రతి స్కూల్ ఇక్కడికి తమ పిల్లలని పంపి ఒక్కొక్కడిని అలాంటి వస్తువుని చెయ్యి. ఎందుకు చేస్తున్నాము? బండి చక్రం ఉంది సార్, బండి చక్రంకి రీప్లేస్మెంట్ ఉందా? ఏరోప్లేన్ అయినా బండి, అది చక్రమే కావాలి కదా. మన నాలెడ్జ్లో అట్లా ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు అది పెరుగు తయారు చేసుకోవాలంటే న్యాచురల్ ఒక ప్రాసెస్ ఉంది, కానీ వాళ్ళ ప్రాసెస్ కాకుండా వచ్చే కర్డ్ బేకింగ్ ఉంది, అది శరీరానికి పనికిరానిది. అంటే ఇట్లా వైద్యశాస్త్రం, ఆ వైద్యాన్ని తయారు చేసే వజ్జలు ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తాం. ఇది ఎందుకు చెప్పమందాం, ఛాలెంజ్ వదులుదాం, రాపిడి చేద్దాం, నిజాన్ని వెలికిదిద్దాం, ఉపయోగపడేది సమాజానికి. దానికోసంగా ఈ మ్యూజియం కోసంగా వారు తిరగని ప్లేస్ లేదు, ఎక్కని గడప లేదు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నా, ప్రభుత్వాధిపతులు హామీలు ఇస్తున్నా అది అమలు కావటం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో కొంత కేటాయింపు జరిగింది, బట్ అక్కడ విద్యార్థుల నుంచి కొంత అపోజిషన్ రావడంతో అది ఆగిపోయింది. ప్రభుత్వం అనుకుంటే ఇది పెద్ద విషయం కాదు. రెండోది చాలా అవసరమైనటువంటి విషయం. ఇటువంటి ఏరియాలో ఇంత పెద్ద వర్క్ చేసి ఇంత కలెక్షన్ చేసినటువంటి వ్యక్తులు కొద్ది మంది ఉంటారు, అరుదుగా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆపర్చునిటీ, వాటిని డిస్ప్లే చేసేటటువంటి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది.
ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఆయన టీము దీనిని ముందుకు తీసుకుపోయి తప్పకుండా వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ మ్యూజియం ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇస్తారని ఆశిద్దాం. ఇటువంటి రిచ్ ట్రెడిషన్, రిచ్ ఆర్టిఫాక్ట్స్ వెస్ట్రన్ కంట్రీస్లో దొరికితే వాటిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. మన దురదృష్టం, మన చరిత్రనే మనం ఓనప్ చేసుకోవటానికి, ముందుకు తీసుకుపోవటానికి ఒక సమాజంగా మనం తయారుగా లేము. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ మ్యూజియం త్వరలో ఏర్పడుతుందని, ఎందుకంటే వారు ఆల్రెడీ 77 ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయన నాలెడ్జ్ మనందరితో పంచుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. జయధీర్ తిరుమలరావు గారికి మీ అందరి తరఫున నా నమస్కారాలు. చాలా చక్కగా అన్ని విషయాలు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. దీంతో ఇది మనం ఈ రెండవ పార్ట్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.